దివంగత రతన్ టాటాకు మంచి మిత్రుడిగా పేరొందారు తెలుగు యువకుడు శంతన్ నాయుడు. అయితే తాజాగా శంతన్ నాయుడు తన పర్సనల్ లైఫ్లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 32 శంతను ఓ యువతితో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఆ పోస్టులకు హార్ట్ సింబల్ ఉన్న ఎమోజీలను జతచేశాడు. అయితే శంతన్ షేర్ చేసిన ఫోటోలో సదరు యువతి ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నాడు. ఆమె గురించి బయటకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశాడని పలువురు కామెంట్లలో రాసుకొస్తున్నారు. కాగా శంతను నాయుడు దిగిన సెల్ఫీలో ఆమె సరదాగా తన ముఖాన్ని అతని వెనుక దాచుకుని భుజంపై వాల్చింది. బీరా 91 వద్ద తీసుకున్న మరో ఫోటోలో అక్కడ ఆ జంట ఒక వెండింగ్ మిషన్ను ఆసక్తిగా చూస్తూ సరదాగా కనిపించారు. ఇంకో ఫోటోలో రైల్వే ప్లాట్ఫారంపై నిలబడి ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయి ఉండగా పక్క నుంచి ఒక రైలు వేగంగా దూసుకుపోతుంది. లండన్లోని నేషనల్ గ్యాలరీ వద్ద కూర్చున్న ఓ ఫోటో, రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు చూసుకుంటున్న ఫోటోను పంచుకున్నారు. ఓ యూజర్ ఇది ఏఐ కదా అని ప్రశ్నించగా కాదు అని హార్ట్ ఎమోజీతో శంతను బదిలిచ్చాడు. అతని రిప్లైతో అది నిజంగా యువతి అని, రిలేషన్షిప్లో ఉన్నాడని తేలింది. కాగా శంతన్ నాయుడు రతన్ టాటా సంస్థ దాతృత్వ వ్యాపార కార్యక్రమాలలో విశ్వసనీయ భాగస్వామి. అంతేకాదు తన ప్రతిభతో విజయాలు సాధించిన తెలివైన యువకుడు. శంతను నాయుడు నికర ఆస్తి సుమారు 5 కోట్లుంటుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే టాటా మోటార్స్ స్ట్రాటజిస్ట్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్ జనరల్ మేనేజర్గా శంతను నియామకమయ్యాడు. పూణేలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ నుంచి శంతన్ నాయుడు 2014లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. శంతను తండ్రి కూడా టాటా సంస్థలో ఉద్యోగే. 2018లో రతన్ టాటా సహాయకుడిగా చేరి ఆయన అత్యంత సన్నిహితుడిగా మారడంతో యావత్ దేశం దృష్టిని శంతను ఆకర్షించాడు. రతన్ టాటా కోసం నాయుడు పాడిన బర్త్డే సాంగ్ వీడియో వైరల్ అయింది. అయితే వీధి కుక్కలను వేగంగా వెళ్లే వాహనాల నుంచి రక్షించే ఒక కొత్త సాంకేతికతను డెవలప్ చేసిన క్రమంలో రతన్ టాటా దృష్టిని ఆకర్షించాడు శంతను. అప్పట్నుంచి ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం మరింత బలపడి స్నేహంగా మారింది. వీరిద్దరికి సంబంధించిన విషయాలు, ఫోటోలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉండేవి.